వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ సమావేశం జరిగితే అందులో గొడవలు జరిగినాయి లీగల్ సెల్ సమావేశంలో అంటూ తెలుగుదేశం అనుకూల ఛానళ్లలో ప్రొజెక్ట్ అయిందట. ఇది ఎంత మాత్రం వాస్తవం లేదు అంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. తమ మీటింగ్ గ్రాండ్ సక్సెస్ అయిందని, పార్టీ అధ్యక్షుడు జగన్ గారి ప్రసంగానికి న్యాయవాదులంతా ఆకర్షితులై సంఘీభావం ప్రకటించారని గుర్తు చేశారు. దాన్ని చూసి ఓర్చుకోలేక ఈ తరహాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. మేరకు మనోహర్ రెడ్డి ఒక వీడియో కూడా విడుదల చేశారు. తమ సమావేశంలో ఒక సమావేశం మీద ఒక ఛానల్ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ తరహా చర్యలు తమలో స్ఫూర్తిని దిగజార్చలేవని, వైఎస్ఆర్సీపీ న్యాయవాదులు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. ఇట్లాంటి అనైతిక చర్యలను ఏమాత్రం సహించబోము, సమావేశం మీద దుష్ప్రచారం చేసిన మీడియా మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించుకొచ్చారు. మాలో ఎక్కడ విభేదాలు లేవు. తర్వాత మేమంతా చాలా ఐక్యంగా పని చేస్తున్నాం. మా ఇంటర్నల్గా జరిగిన సమావేశం దీంట్లో అద్భుతంగా జగన్ గారి ఉపన్యాసానికి మా న్యాయవాదులంతా అద్భుతంగా స్పందించారు. భవిష్యత్తులో ఈ తెలుగుదేశం చేసే అరాచకాలను, అన్యాయాలను కోర్టుల్లో చట్టాల ద్వారా, న్యాయస్థానాల ద్వారా కోర్టుల్లో పోరాడతామని చెప్పి అందరూ ప్రతిజ్ఞ చేస్తూ ముందుకెళ్ళారు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది అనైతికం. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసే వాళ్ళపైన కూడా మేము ఛానళ్ళపైన కానీ ఆ వ్యక్తులపైన కానీ తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం చట్టపరంగా.